కువైట్ లో ఉన్న భారతీయులందరికీ శుభవార్త. యూసఫ్ కార్గో వారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల నేపథ్యంలో అద్భుతమైన ఆఫర్లు తీసుకొని వచ్చారు. 40 కేజీలకు 20 దినార్లు, 50 కేజీలకు 25 దినార్లు, 60 కేజీలకు 30 దినార్లు, 100 కేజీలకు 50 దినార్లు. అలాగే ఈ యొక్క బంఫర్ ఆఫర్ ను ఎవ్వరూ మిస్ అవ్వద్దని కోరుకుంటూ, అలాగే మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, పికప్ ఛార్జీలు లేవని చెప్పేసి యూసఫ్ కార్గో వారు తెలియజేశారు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ కొత్త చట్టం ప్రకారం మనం చూసుకుంటే, కువైట్ లో అకామా అయిపోయిన ప్రవాసులు, అలాగే ఎవరైతే కువైట్ కు ఫ్యామిలీ మరియు విజిట్ వీసాల మీద వచ్చిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వీసా గడువు మరియు అకామా గడువు ముగిసిన వెంటనే వాళ్ళు కువైట్ దేశం నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. లేకపోతే మీ యొక్క వీసా గడువు ముగిసేలోపు, అకామా గడువు ముగిసేలోపు అకామా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. వీసా గడువు ముగిసేలోపు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ను సందర్శించి మీరైతే తాత్కాలిక నివాస గడువునైతే అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇవేవి చేయకుంటే కానీ మీ పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కువైట్ లో ఎవరైతే రెసిడెన్సీ కలిగి ఉన్న ప్రవాసులు ఉన్నారో వాళ్ళు రెసిడెన్సీ అయిపోయినా సరే కువైట్ లో ఉంటే కానీ వారికి భారీ జరిమానాలు మరియు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ తరువాత వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో వందలాది మంది ప్రవాసులను అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. అలాగే కువైట్ లో అకామా లేని మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఎంబసీని సంప్రదించి వైట్ పాస్పోర్ట్ పొంది కువైట్ నుంచి ఇండియాకి అయితే వెళ్లిపోవచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సంవత్సరం కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో కానూన్తో సంబంధం లేకుండా 26,000 మందిని అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించామని చెప్పేసి, అలాగే ఈ నెల చివరి నాటికి మనం చూసుకుంటే, రాబోయే వారం రోజుల పాటు మనం చూసుకుంటే ఈ యొక్క సంఖ్య 30,000కు చేరుకుంటుందని చెప్పేసి 2025 నుంచి కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలను తీవ్రతరం చేస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తగినంత జరిమానా చెల్లించి మీ యొక్క అకామా రెన్యువల్ చేసుకోండి. లేకపోతే కువైట్ దేశం నుంచి వదిలి వెళ్లిపోవడం మంచిది. ఎందుకంటే కువైట్ లో రోజుకో రూలు వస్తూ ఉంది, జరిమానాలు పెంచుతూ ఉన్నారు. అలాగే జైలు శిక్ష కూడా 1 నెల పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.